అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ బాలకృష్ణ శానంపూడి, కందిరేల న్యూరాలజిస్ట్, చింతని హాస్పిటల్, రింగ్ రోడ్ బ్రాంచ్, విజయవాడ. ఇవాళ మనం మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే జబ్బు, దాని లక్షణాలు ఏంటి, ఇంకా వేరే అదర్ డీమైలిటింగ్ జబ్బులు అంటాం, వాటి లక్షణాలు ఏంటి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలని నేర్చుకుంటాం. మల్టిపుల్ స్క్లెరోసిస్ ఏంటంటే డీమైలిటింగ్ జబ్బు అంటాం. అంటే మన మెదడులో కానీ వెన్ను నరాల్లో కూడా మైలిన్ పొర ఉంటుంది అన్నమాట. ఆ పొరకి మన బాడీలోనే కొన్ని యాంటీబాడీస్, ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మన బాడీ ఫైటింగ్ కణాలు తయారు చేసి ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. రేర్గా ఏంటంటే మన ఆటోఇమ్యూన్ జబ్బు అంటాం. మన బాడీలోనే ఆ ఫైటింగ్ కణాలు మన బాడీ నరాలను డ్యామేజ్ చేస్తే ఇలాంటి జబ్బులు రావచ్చు. ఎంఎస్ అని కానీ, ఎన్ఎంఓ అని కానీ, మొగాడ్ అని, స్పెక్ట్రమ్ అని కానీ, వేరే 3-4 రకాల జబ్బులు ఉంటాయి. సో వీళ్ళలో ఏంటంటే లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇనీషియల్ గా కొంచెం సడన్ గా ఫీవర్ వచ్చినప్పుడు కానీ, మామూలు సడన్ గానే చూపు మసకగానే అవ్వచ్చు, ఒక కంట్లో అవ్వచ్చు, 2 కళ్ళలో అవ్వచ్చు. అదే టైంలో కాళ్ళ స్పర్శ తగ్గినట్టు కానీ, లేకపోతే పట్టుతో కోల్పోయినట్టు అవ్వడం, లేకపోవడం, పారాపారిస్ అనడం, లేకపోతే అదే టైంలో యూరిన్ కంట్రోల్ కానీ, మోషన్ కంట్రోల్ కానీ లేకపోవడం. కొంతమందికి రేర్ గా బ్రెయిన్ స్టెమ్ ఫీచర్స్ అంటాం, మెంగలేకపోవడం కానీ, మాట నత్తి రావడం అలాంటి రావచ్చు. చూపు ఎలా ఉంటుందంటే సడన్ గా మస్క్ బారిపోవడం, డబ్బలు కనిపించడం రావచ్చు. ఇప్పుడు ఇటు పక్కన చూస్తే ప్యాచి కనబడుతూ ఉండొచ్చు. ఇది ఏంటంటే కొంతమందికి రేర్ గా 1 డే నుంచి 1 మంత్ వరకు కూడా పెరిగి తర్వాత గ్రాడ్యువల్ గా కంట్రోల్ అవడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళలో ఏంటంటే లక్షణాలు బట్టి ఎక్కువ శాతం 20s 30s తర్వాత స్టార్ట్ అవుతుంది. బిలో 50s ఎక్కువ మందికి ఉంటుంది. రేర్ గా ఏంటంటే 60-70 వరకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో లక్షణాలను బట్టి మనం ఏంటంటే ఎంఆర్ఐ స్కానింగ్ లో కాంట్రాస్ట్ స్టడీస్ అని చేసుకుంటాం. సో విఈపి స్టడీ అని ఉంటుంది, కంట్లో చూపు ఎంత ఎఫెక్ట్ అయింది, 2 పక్కల ఎఫెక్ట్ అయింది, ఒక పక్క ఎఫెక్ట్ అయింది చూసుకుంటాం. డిసీజ్ ఏంటంటే ఎంఆర్ఐ లో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, పెరివెంట్రికులర్ అని కానీ, బ్రెయిన్ స్టెమ్ అని కానీ, కొన్ని వేరే పోస్టమస్ సిండ్రోమ్ అని కానీ, స్పైనల్ కార్డ్ సిండ్రోమ్ అని ఉంటుంది. అంటే వెన్నెముకలో కూడా డీమైలేషన్ ప్యాటర్న్, అంటే లాంగిట్యూడ్ యాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ప్యాచీగా ఉండొచ్చు, కొంతమంది కాడ ఎక్కువైన నాలుగు. ఆ ప్యాటర్న్ బట్టి ఏ జబ్బు అనేది మనం బేసిక్ డెసిషన్ వస్తుంది. కొంతమంది వెన్ను తీసి ఆలిగోక్లోనల్ బ్యాండ్స్ అని అలాంటి చూడొచ్చు, ఇన్ఫెక్షన్ లెవెల్స్ లాంటివి రూల్ అవుట్ చేయొచ్చు. వీళ్ళలో ఇనిషియల్ గా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తాం. సాలిమెట్ అనేది 1 గ్రాము 3 to 5 days ఇస్తాము. దాని తర్వాత డిసీజ్ సివియారిటీని బట్టి డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ డ్రగ్స్ ఉంటాయి అనమాట. ఆ డ్రగ్స్ స్టార్ట్ చేయొచ్చు. రిటుక్సిమాబ్ అని కానీ, సైక్లోఫాస్మైడ్స్ కానీ, ఇంకా కొత్తగా డ్రగ్స్ కూడా వస్తున్నాయి, యాంటీ కాంప్లిమెంట్ ఫ్యాక్టర్స్ లాంటివి కానీ. ఇలాంటి మెడికేషన్ ద్వారా బ్రెయిన్ డిజబిలిటీ పెరుగుతుంది. చాలా మందిలో ఏమవుతుందంటే కొంతమందికి ఓన్లీ సింగిల్ అటాక్ రావచ్చు, బట్ రేర్ గా అంటే రిలాక్సింగ్ రెమిటింగ్ ఎంఎస్ అని ఉంటుంది. ఇందులో ఏంటంటే వచ్చినప్పుడల్లా డిసీజ్ ఒక 10% బర్డెన్ పెంచేస్తూ ఫైనల్ గా మనిషిని ఏంటంటే డిపెండెంట్ అయ్యేలా చేస్తుంది. సో మనం కరెక్ట్ గా కనుక ఇమ్యూనో సప్రెషన్ మెడికేషన్ వాడితే వీళ్ళలో డిసీజ్ పెరగకుండా కూడా ఆపచ్చు. సో మతి మార్పు లాంటివి కానీ, నడకపై ఇంప్రూవ్ అవడం కానీ లాంటివన్నీ కూడా మనం సరిగ్గా ట్రీట్మెంట్ ఇస్తే చేయొచ్చు. సో ఇలాంటి లక్షణాలు సడన్ గా చూపు మస్క్ బాడడం, నడక తగ్గిపోవడం, లేకపోతే యూరిన్ కంట్రోల్ తప్పడం, ఇలాంటి లక్షణాలు లాంటివి ఎక్కువ ఉన్నా సరే వెంటనే డీమైలిటింగ్ డిసీజ్ ఏమో మనం చెక్ చేసుకుని ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోవాలి. థ్యాంక్ యూ.